సినీ హీరో అల్లు అర్జున్కు సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందినటువంటి కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు బెయిల్ రావడానికి గల కారణాలేంటి, పొద్దు నుంచి కూడా జరిగినటువంటి నాటకీయ పరిణామాలు, రిమాండ్ కానివ్వండి, వెనువెంటనే బెయిల్ లభించడం కానివ్వండి, సో వీటన్నిటికీ సంబంధించి ఎలాంటి సెక్షన్స్ కానివ్వండి, సో జరిగినటువంటి ప్రాసెస్ అంతా ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. ఒకసారి మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు, మీరు చూస్తూనే ఉన్నారు పొద్దు నుంచి రిమాండ్ కానివ్వండి, అరెస్ట్ కానివ్వండి, మళ్ళీ మధ్యంతర బెయిల్ కానివ్వండి, ఏంటి అసలు ఆయన పైన పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటి, అరెస్ట్ చేసేంత తీవ్రమైనటువంటి సెక్షన్స్ అవి? ఇది అల్లు అర్జున్ గారిది కేసు ఏదైతే జరిగిందో, సో అది సంధ్యా థియేటర్‌లో మొన్న 4వ తారీఖున వాళ్ళు ప్రీమియర్ షోకి వెళ్ళటం వల్ల ఆయన అండ్ మిగతా సినిమా తారాగణం వీళ్ళందరూ, సో అక్కడ ఒక అలిగేషన్స్ ప్రకారం ఈయన ఒక ర్యాలీ లాగా కూడా చేశారు. జనాలకి అభివాదిస్తూ కొద్దిగా అక్కడి నుంచి అట్లా ఆ జనాలతో చాలామంది జనాలు ఉన్నా కూడా ఈయన బీయింగ్ ఏ హీరో ఈయన కామ్‌గా థియేటర్‌లోకి వెళ్ళకుండా ఈయన రూఫ్ టాప్ మీద ఎక్కి మరి ఆయన వాళ్ళందరికీ అభివాదం చేస్తూ లోపలికెళ్ళారు. దానివల్ల ఇది స్టాంపీడ్ అయ్యి ఒక అభాగ్యురాలు చనిపోయారు. ప్లస్ వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కిమ్స్ హాస్పిటల్‌లో ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పి ఇదంతా జరిగిన ఉదంతం. ఇదంతా మనకు తెలిసిందే. సో దాని అనుగుణంగా ఇవాళ రోజు అల్లు అర్జున్ గారిని సెక్షన్ 118 ఆఫ్ సబ్ క్లాజ్ 1 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 105 ఆఫ్ బిఎన్ఎస్ ఈ సెక్షన్స్ ప్రధానంగా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. బట్ శ్రావణ్ గారు, నేను చెప్పేది ఏంటంటే ఈ సెక్షన్ 118 ఆఫ్ సబ్ క్లాజ్ ఆఫ్ 1 ఆఫ్ బిఎన్ఎస్ అనేది జనరల్‌గా దేనికి పెడతారంటే వాలంటరీలీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ బై ఎనీ సబ్స్టెన్స్, అంటే ఎక్స్‌ప్లోజివ్స్ లాంటి సబ్స్టెన్స్ గానీ, ఏమైనా వెపన్స్ గానీ ఇలాంటివి ఏమైనా తీసుకొస్తే అలాంటి వాటికి ప్రధానంగా పెట్టే సెక్షన్ అది. కానీ ఈ కేసులో నాకు అర్థం కానిది ఏంటంటే 105 ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ సెక్షన్ 105కి వస్తేనేమో కల్పబుల్ హోమిసైడ్. సో అది ఓకే. అది అందులో మళ్ళీ 2 ఉంటాయి. విత్ నాలెడ్జ్ అండ్ వితౌట్ ఇంటెన్షన్ అండ్ విత్ ఇంటెన్షన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అందులో అంటే నాలెడ్జ్ ఇదేమైనా జరిగే పరిస్థితులు ఉన్నాయన్న నాలెడ్జ్ ఉంటూ బట్ ఇంటెన్షన్ అది వాళ్ళని చంపుదామని ఇంటెన్షన్ లేకపోవడం అనేది కల్పబుల్ హోమిసైడ్‌కి దారితీస్తుంది. దానికి శిక్ష కూడా ఒక 5 సివియారిటీ బట్టి 5 ఇయర్స్ పడొచ్చు, 10 ఇయర్స్ పడొచ్చు, అప్పుడప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడుతుంది 105లో. దట్ డిపెండ్స్ అపాన్ ద కేస్ గ్రావిటీస్ అండ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ సివియారిటీ బట్టి. కానీ ఇక్కడ 11 నాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ సెక్షన్ 118 ఆఫ్ సబ్ క్లాజ్ 1 ఎందుకు పెట్టారన్నది. ఎందుకంటే ఇక్కడ పెట్టాల్సింది నాకు తెలిసి సెక్షన్ 106 ఆఫ్ సబ్ క్లాజ్ 1 విచ్ ఈజ్ లైక్ కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్, అది పెట్టాలి ఇక్కడ. కానీ పోలీస్ వారు మరి ఇక్కడ సెక్షన్ 118 ఆఫ్ సబ్ క్లాజ్ 1 ఎందుకు పెట్టారనేది నాకు అర్థం కావట్లేదు. అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళకే తెలియాలి ఇవన్నీ ఏ విధంగా పెట్టారన్నది. బట్ ఎనీవేస్ దట్ ఈస్ ద సెక్షన్స్ హీ హాస్ బీన్ చార్జ్డ్ విత్. సో ఆ సెక్షన్స్ పెడతాం జరిగింది. దానికి అనుగుణంగానే అవి 2 కూడా మళ్ళీ చెప్పాలంటే అవన్నీ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్, నాన్ బెయిలబుల్. సో దానికి అనుగుణంగానే ఇవాళ రోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆయనకి ముందస్తు బెయిల్ కానీ లేకపోతే ఇది స్టేషన్ బెయిల్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం జరగదు. సో డెఫినెట్గా ఇవి నాన్ బెయిలబుల్ ఆఫెన్సెస్ కాబట్టి తప్పకుండా ఈయన అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టినప్పుడు కోర్టు ద్వారా ట్రైల్లో ఉన్నప్పుడు ఈయన బెయిల్ తెచ్చుకునే అవకాశమే ఉంటుంది ఈ కేసుల్లో. సో అదే జరిగింది ఇవాళ రోజు. ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. చెంచల్గూడ జైలుకి తరలించడం కూడా జరిగింది. నాంపల్లి కోర్టు, లోవర్ కోర్టు ఏదైతే ఉందో అది ఆయన ప్లీని రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ వేరాజ్ మనం ఇప్పుడు చూసాము హైకోర్టు మాత్రం ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నారు. హైకోర్టులో వీళ్ళు 2 వేసుకున్నారు. జనరల్ ఇట్లాంటి ఎఫ్ఐఆర్ అయినప్పుడు మన మీద ఈ కేసుకి నాకు అన్యాయంగా నా మీద ఎఫ్ఐఆర్ వేశారని చెప్పి ఇమీడియట్గా నేను ఒక బాధితుడిగా ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడానికి నేను హైకోర్టుకి వెళ్ళే ఇది వెసులుబాటు ఉంటుంది. సో అదేవిధంగా అల్లు అర్జున్ గారి లాయర్ ఇవాళ క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. అట్ ద సేమ్ టైం ఇంటరిమ్ బెయిల్ కూడా వేశారు దాంతోపాటు సైమల్టేనియస్గా. అంటే జస్ట్ మెయిన్ బెయిల్ అప్లికేషన్ అది వేసుకునే వరకు ఈ లోపల ఇంటరిమ్ రిలీఫ్ కావాలి, ఈయనకి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. సో అదేవిధంగా క్వాష్ పిటిషన్ అయితే అది హైకోర్టు ఇవాళ ఒప్పుకోలేదు కానీ బట్ ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్ మాత్రం ఒప్పుకోవడం జరిగింది. దానివల్లే ఇప్పుడు ఆయనకి రిలీజింగ్ ఆర్డర్స్ కూడా ఇప్పుడు వస్తాయి. సో ప్రస్తుతానికి అయితే ఆయనకి రిలీఫ్ దొరికింది. అంటే ముఖ్యంగా ఫస్ట్ లోయర్ కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. సో అదే అట్ ద సేమ్ టైం కొద్దిసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి రీజన్స్ వాళ్ళు చెప్పారనుకోవచ్చు? అంటే జనరలీ ఇంటరిమ్ బెయిల్ అనేది అంత ఈజీగా రాదు. వీ హ్యావ్ టు సైట్ సమ్ గుడ్ సైటేషన్స్ అండ్ గుడ్ రీజన్స్ వీ హ్యావ్ టు గివ్. మంచి రీజన్స్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఆయన తరపున న్యాయవాదులు కరెక్ట్గా మంచి ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. సో దానికి అనుగుణంగానే నాకు తెలిసి వాళ్ళు ఇచ్చిన సైటేషన్స్ నేను చదవడం జరిగింది. అదేంటంటే అర్నబ్ గోస్వామిది 2020లో ఒక ఇట్లానే ఇంటరిమ్ బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. సో ఆ సైటేషన్ ఇవాళ రోజు ఆయన అల్లు అర్జున్ గారి తరపున న్యాయవాది చెప్పడం జరిగింది. సో అర్నబ్ గోస్వామి కేసు అదేంటంటే 2018 కేసు అది. అందులో అబెట్మెంట్ సూసైడ్ అనే
అనే చార్జెస్ అర్నబ్ గోస్వామి మన రిపబ్లిక్ ఛానల్ ఎడిటర్ అండ్ యాంకర్ ఆయన మీద ఈ కేసులు వేయడం జరిగింది. ఆయన ఏదో ఒక ట్వీట్ చేశాడు ట్విట్టర్లో. ఆ ట్వీట్ ఆధారితంగా ఒక ఇద్దరు మా వ్యక్తులు చనిపోయారు. దానికి బాధ చెందో దేనికో మొత్తానికైతే వాళ్ళు చనిపోయారు. సో ఈయన ట్వీటే వాళ్ళ సూసైడ్కి కారణమైంది కాబట్టి ఈయన అబెట్మెంట్ సూసైడ్ దాంట్లో కేసులు ఈయనని నిందితుడిగా చేర్చడం జరిగింది. సో దానికి ఈయన ఇంటరిమ్ బెయిల్ ఇట్లానే హైకోర్టులో వేసుకున్నాడు. అక్కడ ముంబై హైకోర్టులో వేసుకున్నారు, కానీ బాంబే హైకోర్టు అప్పుడు రిజెక్ట్ చేసింది. సో అప్పుడు ఎపెక్స్ కోర్టు సుప్రీంకోర్టుకి వేసుకున్నాడు. నెక్స్ట్ సుప్రీంకోర్టు మాత్రం ఈ ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది ఈయనకి, అర్నబ్ గోస్వామికి. సో ఇవాళ రోజు ఆ సైటేషన్ ఇచ్చి ఇవాళ రోజు ఈయనకి అల్లు అర్జున్ గారి న్యాయవాది ఆ సైటేషన్ చూపించి ఈయనకి ఇంటరిమ్ బెయిల్ తీయడం జరిగింది. సో అంటే ఇక్కడ ఏం జరిగింది అనుకోవచ్చు అంటే మధ్యంతర బెయిల్ రావడానికి మెయిన్గా రీజన్స్ ఏంటి అనుకోవచ్చు అంటే 105 కానీ 118 చూస్తే సో దానికి ఈ బెయిల్ రావడానికి అంటే రీజన్స్ ఏమనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు అసలు 105 ఓకే, కానీ 118 ఆఫ్ సబ్ క్లాస్ 1 ఎందుకు పెట్టారనేది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఈ కేసు పరంగా నేను చూస్తున్నా, నేను ఒక చూస్తున్న పరంగా చూస్తే ఈ సెక్షన్ దీనికి అట్రాక్ట్ కాదు. 106 ఆఫ్ సబ్ క్లాస్ 1 అట్రాక్ట్ అవుతుంది బిఎన్ఎస్, బట్ ఇది ఎందుకు పెట్టారో నాకు తెలీదు. బట్ ఎనీవేస్ ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ థియేటర్ యంత్రాంగం చెప్పేది ఏంటంటే, మేము ఆల్రెడీ 2 రోజుల క్రితమే మేము పోలీస్ వారికి పర్మిషన్ లెటర్ పంపించడం జరిగింది, వాళ్ళది అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి వాళ్ళు అంటారు. పోలీస్ వారేమో మేమేమి అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళు పంపించారు కానీ మేమేమి అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు, అందులో ముఖ్యంగా వాళ్ళ పర్మిషన్ కూడా షార్ట్ నోటీస్లో అడిగారు అన్నట్టుగా వాళ్ళు అంటారు. రకరకాల వదంతులు వినబడుతున్నాయి, అది నిజాలు ఏంటో తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఆర్గ్యుమెంట్స్ మాత్రం చాలా హెవీగా జరిగాయి వాళ్ళ బోత్ నాంపల్లి లోవర్ కోర్టులో అండ్ హైకోర్టులోను. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, పోలీస్ వారు మేము పర్మిషన్ ఇవ్వకుండానే అతను హీరో హీరోయిన్ వీళ్ళందరూ వచ్చారు, సో ఈ హీరోని చూడటానికి ఇంతమంది ఎగబడ్డారు కాబట్టి, అండ్ ముఖ్యంగా ఒక చిన్న సైజ్ రోడ్ షో లాగా చేశారు ఆయన, అదే ప్రజలకి అభివాదం చేస్తూ రూఫ్ టాప్ మీద కూర్చొని కారులో కొద్దిగా చిన్నగా చేయడం జరిగింది. ఈయన ఒకవేళ కామ్గా థియేటర్ లోపలికి వెళ్ళిపోయి సినిమా చూస్తుంటే బాగుండేది, బట్ ఇలా చిన్న సైజు ర్యాలీ లాగా చేశారు కాబట్టి వితౌట్ పర్మిషన్, దానివల్ల స్టాంపేడ్కి ఇన్స్టిగేట్ అయ్యి స్టాంపేడే కొందరు ప్రాణాలు పోయినాయని చెప్పి గవర్నమెంట్ తరపున ప్లీడర్ గారు వాదించారు, పోలీసు వారి తరపున ప్లీడర్. బట్ అదే ఈయన తరపున లాయర్ ఏం చెప్పారంటే, అసలు పర్మిషన్ ఉంది మా దగ్గర, వీళ్ళు అసలు మేము పోలీస్ వారికి క్లియర్గా మేము బందోబస్తుకి ముందే ఇచ్చాము, ఆయన కూడా పోలీస్ వారు యంత్రాంగం ఫెయిల్ అయింది సరైన బందోబస్తు ప్రొవైడ్ చేయడంలో అని చెప్పి చేశారు. సో వాదోపవాదాలు ప్రతివాదాలు ఇలా జరిగాయి, ఒకరి మీద ఒకరు ఒక విధంగా నిందలు వేసుకోవడం పరంగా అయ్యింది అది. బట్ ఎనీవేస్ క్వాష్కి అయితే ఇప్పుడు హైకోర్టు అయితే ఇవ్వలేదు. సో అందుకని ఇంటరిమ్ రిలీఫ్, ఎందుకంటే ఈయన ఒక పెద్ద స్టార్ కాబట్టి ఎక్కడికి పారిపోడు కాబట్టి, సో ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి జనరల్ ఇలాంటి కేసులో. ముఖ్యంగా అర్నబ్ గోస్వామి కేసును కూడా వాళ్ళు సైటేషన్ కింద చూపించారు కాబట్టి, సో బేస్డ్ ఆన్ దట్ దే హావ్ గివెన్ దట్ ఇంటరిమ్ రిలీఫ్. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇచ్చింది మధ్యంతర బెయిలే కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? నెక్స్ట్ మళ్ళీ అంతేనండి, ఇది ఓన్లీ జస్ట్ టెంపరీ రిలీఫ్ మాత్రమే ఆ ఇంటరిమ్ బెయిల్ అంటే. దీనికి మళ్ళీ వీళ్ళు ఇప్పుడు మెయిన్ బెయిల్ కూడా వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకోవాలి. మళ్ళీ నాంపల్లి కోర్టులో వాళ్ళ బెయిల్స్ వాళ్ళు వేసుకోవాలి. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత అసలు నా మెయిన్ డౌట్ ఏంటంటే, ఈ సెక్షన్ 118 ఆఫ్ సబ్ క్లాస్ 1 అనేది అసలు పోలీసులు అట్లీస్ట్ ఛార్జ్ షీట్ టైంలోనే ఆల్టర్ చేస్తారా లేదా, 106 ఆఫ్ సబ్ క్లాస్ 1 కింద వేస్తారా లేదా అని చూడాలి. మరి చేయకపోతే మరి అట్లనే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే మరి నెక్స్ట్ ట్రయల్కి వెళ్తుంది. మరి అక్కడ నాకు తెలిసి ఇది అట్రాక్ట్ కాదు కాబట్టి ఈ సెక్షన్, మరి అక్కడ ఈ కేసు ఓడిపోయే ఛాన్సెసే పోలీస్ వారు ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటాను, అల్లు అర్జున్ గారి కేసు వరకు అయితే మాత్రం నేను చెప్తున్నాను. సో జనరల్గా ఎవరికైనా బెయిల్ లభించినప్పుడు పోలీసులు వాళ్ళు దాన్ని అపోజ్ చేయడం మళ్ళీ కొట్టివేయాలని కూడా కోర్టుకు వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఈ మధ్యంతర బెయిల్ దాంట్లో కూడా అది ఆ ప్రాసెస్ ఉంటుందా? డెఫినెట్లీ, అంటే మధ్యంతరం బెయిల్ ఇప్పుడు ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడేం ఉండదు. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేసారు కాబట్టి మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేసే లోపల ఈయన ఇప్పుడు ఈ 4 వారాలకు ఇంత ఇచ్చారు. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పోలీస్. ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ పీటర్ గారు నిజంగానే దీన్ని కౌంటర్ వేద్దాం అనుకుంటే దే హ్యావ్ ఏ ఛాన్స్, వాళ్ళు వేయచ్చు, కౌంటర్ కూడా వేయచ్చు. అట్ ద సేమ్ టైమ్ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇక్కడ మెయిన్ కేసు వచ్చి వీళ్ళు మెయిన్ బెయిల్ అప్లికేషన్స్ కూడా మూవ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్. మరి దాని పరంగా కూడా వీళ్ళు అల్లు అర్జున్ గారి తరపున లాయర్స్ వాళ్ళు అది కూడా స్టార్ట్ చేస్తారు ఆ ప్రాసెస్ కూడా. సో అంటే ఈ మధ్యన మనం చూసుకుంటే సెలబ్రిటీలకు సంబంధించి 2-3 ఘటనలు జరిగాయి. సో చాలామంది కూడా ఇబ్బందులు పడ్డారు. సో ఏంటి అంటే సెలబ్రిటీలు ఇలాంటి వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలంటారు? సినిమాకి సంబంధించి కానివ్వండి, వేరే ఇతర దాడులకు సంబంధించి కానివ్వండి, వాళ్ళు ఎంత కాషియస్గా ఉండాలి? గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్, కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే వరుసగా ఈ సెలబ్రిటీస్ కేసెస్ చాలా రోజు చూస్తున్నాం మనం. ఏదో ఒక ఇష్యూలో వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళు ఇది టీవీలోకి ఎక్కుతున్నారు. మళ్ళీ అవన్నీ క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్ అవన్నీ రకరకాలుగా అన్నీ అవుతున్నాయి అవన్నీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రైమ్ ఎగ్జాంపుల్స్. మనం ఇదే ఒక ఎగ్జాంపుల్ కింద చూసుకొని ముఖ్యంగా సెలబ్రిటీస్ చాలా జాగ్రత్తగా అండ్ ఒక హుందాతనంతో ఒక రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాల్సిన టైం ఇది. ఎందుకంటే బికాజ్ యు ఆర్ సచ్ ఎ సెలబ్రిటీ, మీకు అంత సోషల్ స్టేటస్ ఉంది సమాజంలో, అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకంటూ ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఫాలోవర్స్ అంటారు వాళ్ళని. సో వాళ్ళు మిమ్మల్ని ఏది
చేసినా మీరు ఫాలో అవుతుంటారు. అలాంటప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా, హుందాతనంగా మనం ప్రవర్తించాలి. ఇలాంటివి పర్మిషన్స్ ఉన్నప్పుడు కరెక్ట్ పర్మిషన్స్ తీసుకొని ఏమైనా ర్యాలీలు చేసినా, ఏమన్నా చేసినా అవి కరెక్ట్ పర్మిషన్స్ తీసుకొని విత్ ఆల్ ద క్లియర్ సేఫ్టీ మెజర్స్. అంటే ఇప్పుడు పోలీస్ వారు ఫెయిల్యూరే గానీ, ఇది చిత్రం యూనిట్ ఫెయిల్యూరే గానీ, లేకపోతే అల్లు అర్జున్ గారి టీమ్ ఫెయిల్యూరే గానీ ఎవరిదైనా కానివ్వచ్చు. బట్ ఎనీవేస్ అక్కడ ఒక ప్రాణం పోయింది. ఒక కుటుంబం నష్టపోయింది. దానికి మరి ఎవరు బాధ్యులు? అవునా కదా! సో అక్కడ మెయిన్ ఒక కుటుంబం అయితే ప్రాణాలు పోయినాయి కదా! ఒక చిన్న బాబుకి వాళ్ళ అమ్మ పోయింది. ఒక తండ్రికి అతని వైఫ్ పోయింది. అండ్ అదే తండ్రికి అతని కొడుకు కూడా ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అవునా కదా! సో ఇంత ఒక కుటుంబం నష్టపోయినప్పుడు సెలబ్రిటీస్ హ్యావ్ టు టేక్ సీరియస్ మెజర్స్, సేఫ్టీ మెజర్స్. అది వాళ్ళ ఫ్యాన్స్ గురించి వాళ్ళు ఆలోచించి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. అది లేనప్పుడు నేను ఒక డెమిగాడ్‌ని, నేను ఏది చేసినా చెల్లుద్దన్న వ్యవహారం ఏదైతే ఉందో ఈ సోషల్ స్టేటస్‌లో అంతా నేను ఒక పెద్దవాడిని, నేను ఒక చాలా పెద్ద స్టార్ అయిపోయాను, పాన్ ఇండియా, గ్లోబల్ స్టార్ ఇలాంటివన్నీ అదంతా మనం తగ్గించుకొని కొద్దిగా ఫ్యాన్స్ తరపున నిజంగా మీరు అంత పెద్ద స్టార్ అయినప్పుడు ఆ ఫ్యాన్స్ వల్ల అయ్యారు. సో ఫ్యాన్స్ సేఫ్టీ కూడా మీకు ఇంపార్టెంట్. అది మీ రెస్పాన్సిబిలిటీ కూడా మీ ఈవెంట్స్‌కి వచ్చినప్పుడు. సో అది క్లియర్‌గా జాగ్రత్త మెజర్స్, సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఫ్యాన్స్‌ని జాగ్రత్తగా మీ ఈవెంట్స్‌కి వచ్చినప్పుడు వాళ్ళని మళ్ళీ అదే సేఫ్టీతో ఇంటికి పంపించే బాధ్యత కూడా మీ మీద ఉందన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం వచ్చింది 4 వారాల మధ్యంతర బెయిల్ అని. అది కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అర్నబ్ గోస్వామి కేసులో ఇచ్చినటువంటి ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయో సో దాని ఆధారంగానే ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ అల్లు అర్జున్కు బెయిల్ రావడం, మధ్యంతర బెయిల్ రావడం జరిగిందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. సో ఇలాంటి సినిమా రిలీజ్ ఫంక్షన్లు కానివ్వండి, లేదా ఎప్పుడైతే మాస్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు సెలబ్రిటీలు కూడా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనేటువంటి దానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని కూడా ఆయన అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.